అందరికీ నమస్కారం. ఈరోజు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ డే ఫర్ ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఇవాళ యూపీఎస్సి ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేసింది. ఫైనల్ రిజల్ట్ అంటే ప్రిలిమ్స్ రాసి క్లియర్ అయ్యి, మెయిన్స్ రాసి అది కూడా క్లియర్ చేసి ఇంటర్వ్యూ స్టేజెస్ వెళ్ళి ఫైనల్ రిజల్ట్ యూపీఎస్సి డిక్లేర్ చేసిన తర్వాత ఈ 1009 మంది వీళ్ళను గవర్నమెంట్ అపాయింట్మెంట్ కి పిలుస్తుంది అన్నమాట. ఈ సందర్భంగా ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ నుండి ఈ సంవత్సరం వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ under the leadership of Dr. Vivekananda, but now ARC Reflections by Madhuram వచ్చిన తర్వాత under the leadership of Dr. Vivekananda and chairmanship of Gumiram Reddy garu, is also the CREDAI national president elect now. ఈ సంవత్సరం we got 25 ranks across various states. ఒకప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ అంటేనే హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళిన రోజులు ఉన్నాయి. మన తెలుగు వాళ్ళంతా ఢిల్లీకి వెళ్ళే వాళ్ళు, ఇక్కడ కోచింగ్ సరిగ్గా లేదని. ఇప్పుడు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఈ పరివర్తనం అయిన తర్వాత రిఫ్లెక్షన్స్ నుండి ఆర్క్ రిఫ్లెక్షన్స్ అండర్ ద మెంటర్షిప్ ఆఫ్ డాక్టర్ వివేకానంద వి వర్ ఏబుల్ టు గెట్ ఇప్పటి వరకు 25 ర్యాంక్స్ అండ్ ఇంకా స్టూడెంట్స్ మాకు తెలియజేస్తున్నారు ముందు ర్యాంక్స్. బ్రాండ్ న్యూ నేమ్ తో వచ్చామన్నమాట. అందుకే వీఆర్ సెట్టింగ్ విత్ నన్ అదర్ దాన్ అవర్ ఆర్క్ చైర్మన్ గుమి రామిరెడ్డి గారు ఉన్నారు. And of course, I want to talk more about ARC Foundation because అది చెప్పాలంటే ఒక డెడికేటెడ్ ప్రెస్ మీటే అవసరం ఉంటుంది. సో ఇవాళ ప్రైమరీ అజెండా మన రిజల్ట్స్ కాబట్టి ఐ వాంట్ టు అనౌన్స్ రిజల్ట్స్. సో ఆల్రెడీ మధుసూదన్ సార్ చెప్పినట్లే ఎస్, మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ ఏంటంటే మా టెస్ట్ సిరీస్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ నుంచి రావడం అనేది ఈ సంథింగ్ వి ఆల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్. ఈ కాంటెక్స్ట్ లోనే మనకు వచ్చిన ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి బన్నా వెంకటేష్. అబ్బాయి నార్త్ కోస్ట్ ఆంధ్ర అబ్బాయి, చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్, ఎన్ఐటి తిరుచిరాపల్లి, చాలా సింపుల్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఒకనప్పుడు జోగ్రఫీ కూడా మధుసూదన్ రెడ్డి సార్ని కూడా అప్రోచ్ అయ్యారు. అండ్ ఈ అబ్బాయి ఆల్రెడీ ఐపీఎస్ అండ్ తను ఈ ఇయర్ కూడా నా దగ్గరికి మాక్ ఇంటర్వ్యూకి వచ్చాడు. ధీరత ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ లో హీస్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 15. ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్, నో డౌట్. మన తెలుగు విద్యార్థి ఒకరికి 15th ర్యాంక్ రావడం అండ్ దట్ అంత హంబుల్ అండ్ సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి 15th ర్యాంక్ తెచ్చుకోవడం అనేది ఇట్స్ సంథింగ్ which we all Telugu people should feel proud about అని నేను నమ్ముతాను అనమాట. అలాగే రావుల జయసింహారెడ్డి, తను ఒకప్పుడు మన దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నాడు అండ్ హీ ఆల్సో టుక్ మెంటారింగ్ అంటే మెయిన్స్ ఆన్సర్. అండ్ కంగ్రాచులేషన్స్ జయసింహారెడ్డి. దెన్ వీ హ్యావ్ శ్రవణ్ కుమార్ రెడ్డి. శ్రవణ్ కుమార్ రెడ్డి గాట్ ర్యాంక్ 62. శ్రవణ్ కుమార్ రెడ్డి జర్నీ లైక్ హీఈస్ అసోసియేటెడ్ విత్ మీ ఫర్ ద లాస్ట్ 5 years. అంటే తన బెస్ట్ ఫ్రెండ్ ప్రణవ్ అని ఒక అబ్బాయి అంటాడు, తను ఆల్రెడీ ఐఏఎస్ వెస్ట్ బెంగాల్ క్యాడర్ 60th ర్యాంక్. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తన ఐఏఎస్ అయిపోయాడు, ఈ అబ్బాయి కూడా అవ్వాలి అని అనుకుంటుండేవాడిని అండ్ ఇట్ మేనిఫెస్టెడ్ దిస్ ఇయర్. శ్రవణ్ డిడ్ మా దగ్గర ఫర్ లాస్ట్ 3 consecutive years he's part of my interview guidance program. This is the 3rd time he's doing interview and this time he got 62. ఈ అబ్బాయి ఐఐటి బాంబే. అండ్ తన గురించి ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ ఫాండ్ మెమరీ. ఆ అబ్బాయికి ర్యాంక్ రాని ఇయర్, అంటే తను ఆల్రెడీ ఐఆర్ఎంఎస్ లో ఉన్నాడు, అప్పటికి ఇంకా ప్రణవ్ కి శ్రవణ్ కి ర్యాంక్ రాలేదు. బట్ దే హ్యావ్ కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ దే డిడ్ అంటే ఒక స్టూడెంట్ తో ఒక బడ్జెట్ ప్రోగ్రామ్ చేయించారు అనమాట. బోత్ ఆఫ్ దెమ్ డిస్కస్ సో వెల్. అయ్యర్ నేనే అనుకున్నాను ఇలాంటి స్టూడెంట్స్ కదా ర్యాంకులు రావాలని. అండ్ సో గ్లాడ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ నౌ దే ఆర్ ఐఏఎస్. అండ్ కంగ్రాచులేషన్స్ శ్రవణ్ టు దిస్ ప్లాట్ఫామ్ ఫ్రమ్ ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. సో విచ్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ క్వాలిటీ, విచ్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ క్రెడిబిలిటీ, విచ్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ సింప్లిసిటీ ఆల్సో. ఇన్ని మంచి క్వాలిటీస్ ఒక ఆర్క్ గ్రూప్ అనేది నౌ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీని బ్యాక్ చేస్తుంది. అండ్ ఎస్, వీ హ్యావ్ అనదర్ మేజర్ ఫోర్స్ మల్టిప్లైర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మధుసూదన్ రెడ్డి సార్. సార్ ఒకప్పుడు ఢిల్లీలో వన్ ఆఫ్ ద మెయిన్స్ కోచింగ్ కి టాప్ అకాడమీ అయిన ఒక అకాడమీకి వన్ ఆఫ్ ద కో ఫౌండర్. అండ్ ఆయన హైదరాబాద్ కి రీలొకేట్ అయ్యి రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీతో కంట్రిబ్యూట్ అయ్యారు. అండ్ ఐ కెన్ సే విత్ ఆల్ ద కాన్ఫిడెన్స్, ఈసారి హైదరాబాద్ లో జనరల్ స్టడీస్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కి దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ప్రోగ్రామ్. సో ఐ ఎంకరేజ్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ రైటింగ్ మెయిన్స్ 2025 ఫ్రమ్ హైదరాబాద్ టు బీ పార్ట్ ఆఫ్ us, టు బీ పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్ జర్నీ. అండ్ నెక్స్ట్ ఇయర్ మీరు కూడా ఇప్పుడున్న టాపర్స్ లాగే ఐ వాంట్ యు ఆల్ టు బీ విత్ us. It's a very big day for ARC Reflection IAS Academy. సో ఈ రోజే యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చాయి, దాంట్లో బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చాయి. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు డాక్టర్ వివేకానంద అండ్ ఆల్సో మధు. ఈ ఇద్దరు ఫ్యాకల్టీలో వీళ్ళిద్దరి శిక్షణలో బ్రహ్మాండమైన ర్యాంక్స్ వచ్చాయి. రియల్లీ వెరీ 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 హ్యాపీ మూమెంట్. సో రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీలో ఆర్క్ గ్రూప్ జాయిన్ అయింది రీసెంట్గా.
సో ఇది చాలా శుభ సూచకం. ఎందుకంటే మేము ఆర్క్ రిఫ్లెక్షన్ కాగానే ఫస్ట్ రిజల్ట్స్ బ్రహ్మాండంగా రావడం అనేది ఇట్స్ ఎ వెరీ 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 హ్యాపీ మూమెంట్. యాక్చువల్లీ ఆర్క్ గ్రూప్ గురించి మన కన్స్ట్రక్షన్ లో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు. సో ఆర్క్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు మనం హెల్ప్ చేస్తుంటాము. నా నా ర్యాంకు సార్ చెప్పినట్టు వివేకానంద సార్ 263 ఇయర్ వచ్చింది. యాక్చువల్లీ నేను వచ్చి కర్ణాటక నుంచి. సో నేను ఏమైనా తప్పుగా తెలుగులో మాట్లాడితే ఎవరేం పట్టించుకోకండి ప్లీజ్. ఇప్పుడు ఈ నా సక్సెస్ సెలబ్రేట్ చేస్తున్న దానికి ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. అట్లనే ఈ జర్నీలో నాకు చాలా సపోర్ట్ ఇచ్చిందంటే మా డాడీ, మళ్ళీ మా మమ్మీ. చాలా సపోర్ట్ అంటే సార్ చెప్పినట్టు నాది హంబల్ బ్యాక్గ్రౌండ్, అంతే చాలా హంబల్ బ్యాక్గ్రౌండ్. దీంట్లో ఈ పెద్ద డిసిషన్ తీసుకోవడము, ఇన్ని ఇయర్స్ నాకు సపోర్ట్ చేయడం అనేది చిన్న మాట కాదు. సో నా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. సో దానికి ఈ రోజు సక్సెస్ వచ్చింది నేను అనుకుంటున్నా. తర్వాత నేను చాలా థ్యాంక్స్ చెప్పాలంటే నా ఫ్రెండ్ సోమశేఖర్, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ మమ్మీ, మళ్ళీ వాళ్ళ తమ్ముడు. సో వాళ్ళు మోరల్గా అయినా ప్రతి స్టేజ్లో నాకు చాలా సపోర్ట్ చేసినారు. సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. ఫైనలీ వివేకానంద సార్, యాక్చువల్లీ నేను ఒక మోటో పెట్టుకున్నా, ఒక ఇన్స్టిట్యూట్, ఒక మెంటరు, ఒక ఇన్స్ట్రక్షన్ అంతే అని. సో నేను అదే ఫాలో అయినా. ఇప్పుడు దాకా వివేకానంద సార్ ఏం చెప్పారు నేను అదే చేసిన. ఇంకొకరి దగ్గర పోయి ఇది కరెక్టా లేదా అని నేను ఎప్పుడు రీచెక్ చేయలే, క్రాస్ చెక్ చేసుకోలేదు. సో ఈ జర్నీలో సార్ చాలా హెల్ప్ చేసినారు. సాయి భార్గవ్ అండి. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి ప్రకాశం జిల్లాలోని ఆకులల్లూరు విలేజ్ అండి. నేను ఫస్ట్ నుంచి మా ఫాదర్ లైవ్లీహుడ్ పర్పసెస్ వల్ల నేను విశాఖపట్నంలో కంప్లీట్ చేసే ఎడ్యుకేషన్, అండ్ ఐఐటి మెడ్రాస్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని. సో 2020 నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ ఇది నా 4th అటెంప్ట్ అండ్ సెకండ్ ఇంటర్వ్యూ. అండ్ నాకు ఈసారి 798 ర్యాంక్ వచ్చింది. అదండి. సో ఆల్రెడీ నేను ఇది కొంచెం నాది లాంగ్ జర్నీ. సో 4 ఇయర్స్ ఈ ప్రిపరేషన్లోనే ఉన్నాను. సో సార్ నుంచి నేనైతే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సార్ దగ్గర గైడెన్స్ తీసుకుంటున్నాను. సో లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ టైంలో సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఈసారి అయితే నేను మెయిన్స్ టెస్ట్ సిరీస్ అప్పుడు కూడా సార్ దగ్గర మెంటర్షిప్ తీసుకున్నాను. సో ఆ టైంలో ఆయన ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఒక 2 times ఒక 1.5 hours స్పెండ్ చేసేవాళ్ళు. అండ్ ఆ మెంటర్షిప్ వల్ల నాకు తెలిసిన మెయిన్ స్కోర్ చాలా ఇంప్రూవ్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్గా నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ టైంలో కూడా సార్ నాకు చాలా హెల్ప్ చేశారు.